అందరికీ గుడ్ మార్నింగ్. వచ్చినటువంటి అందరికి కూడా జై భీమ్ జై పూలే. పిల్లలు వినాలి. చెప్పినట్టుగా ఈ భారతదేశంలో రోడ్లు వేసింది, భవనాలు కట్టింది, బిల్డింగ్లు కట్టింది, ఈ దేశ నిర్మాణంలో అన్ని చేసింది మనమే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదలమే అన్ని కట్టినా మనం. కాబట్టి ఈ భారతదేశం మనది. ఈ భారతదేశంలో నిర్మించిన వాళ్ళు బీసీలు, బహుజనులు. కాబట్టి గతం నుంచి మనకు అన్నిటిని దూరం చేసిరు. ఎవరు చేసిరో మీకు తెలుసు. అక్షరానికి దూరం చేసిరు, ఆయుధానికి దూరం చేసిరు, ఆస్తికి దూరం చేసిరు, అధికారానికి దూరం చేసిరు, ఆత్మగౌరవానికి దూరం చేసి మనలో వాళ్ళ దగ్గర సేవకులుగా పెట్టుకొని మనతో వాళ్ళు సేవలు చేయించుకొని వాళ్ళు ఇన్ని రోజులు అధికారాన్ని చెలాయించారు. మరి భారత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత భారత రాజ్యాంగంలో మనకు కూడా చదువుకోవడానికి అవకాశం వచ్చింది, హక్కులు కల్పించారు. అందులో మనోళ్ళకు కూడా మరి అన్ని రాజకీయ రంగాల్లో, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో హక్కులు కల్పిస్తే అన్నలాంటి వాళ్ళు సర్పంచులు అయ్యారు, మాలాంటి వాళ్ళం ఇక్కడ ఉద్యోగులు అయినా. మరి ఈ రోజు మనకు కూడా సోయి వచ్చింది, తెలివి వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు పిల్లలు ఇంకా ఎన్నో సేవకులుగా ఉందాం కాదు, మేము కూడా పాలకులకు కాబోతున్నాం. పాలకులకు కావాలని మనోళ్ళు కొట్లాడుతున్నారు. మరి మనకు కూడా అన్ని రంగాల్లో మనకు కూడా వాటా కావాలంటున్నారు. ఒక తల్లికి నలుగురు పిల్లలు పుడితే నలుగురు సమానంగా పంచుతాం. మరి ఈ భారతదేశంలో మరి అన్న చెప్పినట్టుగా బీసీలు సుమారు 50-60% బీసీలు ఉంటే మిగతా ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 80-90% ఉన్నాం మనం బహుజనులం. మరి మన వాట మనం అడిగితే కూడా మరి వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించారు. మనం ఆ గౌరవాన్ని అడుగుతున్నాం. ఆ గౌరవాన్ని ఇవ్వడం